ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ నీతి వైపు, పరిశుద్ధత వైపు నడిపిస్తున్నాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15-16 మనము చదివినట్లయితే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకునుడి. ఈరోజు మనిషి ఎంతగా భక్తి చేసినప్పటికీ, ఎంత విశ్వాసంలో ఎదుగుతున్నప్పటికీ, పాపమును పాపం వైపు మన చూపులను త్రిప్పుకొనకపోతే, మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ దేవుడు మన ప్రార్థనను ఆలకించడు. మరి ముఖ్యంగా మనము మన కంటిని పాపము నుండి, హృదయములో నుండి వాక్యముతో మనం కడిగి పరిశుద్ధపరచుకొనక చెడు తలంపులు, క్రియలను దేవునికి కనపడకుండా వాటిని తొలగించినట్లయితే దేవుడు మన ప్రార్థనను ఆలకించి గొప్ప జవాబును మనకిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.